జమీలమ్మ గారు ఈ గ్రామంలో ఎంతో మందిని సాయి మార్గంలో నడుపుతూ ఉన్నారు. ఆమె యొక్క కుమార్తె వాళ్ళ అల్లుడు గారు ఉప్పాల రామకృష్ణారెడ్డి మరియు రామకృష్ణ ప్రసాద్ మరియు ప్రశాంతి దంపతులు 1,25,000 రూపాయల్ని మన సాయి మందిరానికి అందివ్వడం అనేది జరిగిందనమాట. అలా అయ్యగారి నర్సారెడ్డి అంటే తులసమ్మ గారు వాళ్ళ యొక్క వారి కుమారుడు వెంకురెడ్డి వాళ్ళ ఏమంటారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మన మందిరానికి 27,000 రూపాయల్ని అందించడం జరిగింది. అలాగే సిద్ధారెడ్డి వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు 50,000 రూపాయల్ని మన మందిరానికి అందించడం జరిగింది. ఇకపోతే వీళ్ళంతా కుటుంబాలు లింగారెడ్డి మన సిద్ధారెడ్డి సుబ్బ లింగారెడ్డి అంటే మన నిజంగా ఈ లింగారెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబాలు కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన గ్రామంలో చేసుకుంది. ఎలా అంటే లింగారెడ్డి గారు అనేది నాకు కొంచెం తెలుసు, కానీ సిద్ధారెడ్డి వెంకట మాకు పెద్దనాన్న ఆయన చాలా నిజంగా అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు చాలా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మనకి అక్కడ ఉన్న చంద్రారెడ్డి గారు, తిరుపతి సుబ్బారెడ్డి గారు, మనకి ఇట్లా వీళ్ళు సిద్ధారెడ్డి వెంకట సుబ్బారెడ్డి రత్నమ్మ గారు వాళ్ళ కుమారుడు శ్రీనివాసులు రెడ్డి మరియు రమణారెడ్డి వేణురెడ్డి గారు 50,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. అలాగే ఆ 50,000 రూపాయలు కానీ ఇంకా చాలా బృహత్ కార్యాలు మన గ్రామంలో చేశారు. ఇప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్న రామ మందిరం దగ్గర ఉన్నటువంటి మండపాన్ని కూడా నిర్మించింది వాళ్ళ కుటుంబం. ఇటీవల వాళ్ళ కుమారుడు చిన్న కుమారుడు మనకి శ్మశాన వాటికను కూడా నిర్మించి మన గ్రామానికి ఎంతో బృహత్ కార్యాలను అందించినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఆ కుటుంబానికి ఒకసారి కరతాల ధ్వనులతో మీ అభినందన తెలియజేయండి. ఇకపోతే ఉడిమాడు వ్యవస్థలైనటువంటి తాళ్ళని రాఘవేంద్ర రెడ్డి తండ్రి కొల్లయ్య జ్ఞాపకార్థం కొల్లయ్య వారు 45,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. వరంగల్ వాస్తవులు రాఘవ అంట వాళ్ళ తండ్రి పేరు మీద ఇచ్చారు. ఓకే. ఇక చిరువెల్ల ప్రసాద్ గారు వారి తండ్రి చలమయ్య పేరు మీద 10,116 రూపాయలని మన గ్రామంలో మందిరానికి అందించారు. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గుమ్మదల్ల వెంకయ్య వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం రమణయ్య గారి అని ఆయన 10,116ని మన మందిరానికి అందించడం జరిగింది. అల్లీపురం కోట జయవర్ధన్ రెడ్డి ధర్మపత్ని శృతి 31,000 రూపాయలు. వీళ్ళు ఎవరు అంటే మన ప్రసూరమ్మ గారు కూతురు అంతే కదా. మన అదే ప్రసూరమ్మ కుమార్తె పెనవర్తి వస్తువులు వాళ్ళ కుమార్తె మన బాబా మందిరానికి 31,000 రూపాయలని అందించడం జరిగింది. ఇకపోతే మన గుడిపాడు వాస్తవులు ప్రస్తుతం ఉచ్చిలో నివాసం ఉంటున్నటువంటి మేనపూరి గోపాల్ రెడ్డి ధర్మపత్ని స్వర్ణమ్మ వారు వాళ్ళు 50,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. మరి అలాగే గుడిపాడు వాస్తవులైనటువంటి అయ్యగారి కోటారెడ్డి వారి ధర్మపత్ని పరమేశ్వరమ్మ గారు 35,000 రూపాయలని మన మందిరం యొక్క అభివృద్ధికి ఇచ్చారన్నమాట. తర్వాత అయ్యగారి మన ఎల్లాయిపాలెం భైమరెడ్డి రామిరెడ్డి మరియు వారి ధర్మపత్ని సుజాతమ్మ గారు 20,000 రూపాయలని మన కార్యక్రమాల కోసం అందివ్వడం జరిగింది. ఇక గుడిపాడు పిండిపోయిన మారాత్రి తండ్రి జ్ఞాపకార్థం చెన్నయ్య గారు 21,011 రూపాయలని అందించడం జరిగింది. వల్లపల్లి సురేష్ రెడ్డి వాళ్ళ బావమర్ది అశోక్ అంటే ఆయన బావమర్ది అశోక్ రెడ్డి వాళ్ళు మన బాబా మందిరానికి 37,000 రూపాయలని అందించారు. ఎలాగంటే మన గ్రానైట్ రాళ్ళకి వాటికి సంబంధించి. సరే, మధురపాడు నాగూరు గంగిరెడ్డి గారి ధర్మపత్ని కౌశల్యమ్మ 20,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. ఇకపోతే ఆకిల వలస గ్రామస్తులు మనకి ప్రస్తుతం నెల్లూరు వాస్తులైనటువంటి కొండపూడి దశరథ రామరెడ్డి ధర్మపత్ని ప్రభావతమ్మ గారు ఆయన జ్ఞాపకార్థం ఈ యొక్క మందిరానికి 25,000 రూపాయలని మనకి అందించడం జరిగింది. ఇకపోతే గుడిపాడు అయ్యగారి జనార్దన్ రెడ్డి వారి ధర్మపత్ని అనితమ్మ గారు 15,000 రూపాయలని మన మందిరానికి అందించారు. అలాగే మన గుడిపాడు గ్రామ వాస్తువులైనటువంటి అయ్యగారి శివారెడ్డి మరియు సుగుణమ్మల వారు వాళ్ళ కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి 10,016 రూపాయలు మన మందిరానికి అందించారు. అలాగే అయ్యగారి మల్లికార్జున రెడ్డి వారి ధర్మపత్ని కృష్ణవేణి గారు 10,000 రూపాయలు మన మందిరానికి అందించారు. ఇకపోతే అయ్యగారి సుబ్బారెడ్డి ధర్మపత్ని మన అత్తమ్మ పేరు ఓకే సునీతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీధర్ రెడ్డి అనిత దంపతులు 10,116 మన మందిరానికి అందించడం జరిగింది. సరే, కోవూరు పి రుషితారెడ్డి మనోజ్ కృష్ణారెడ్డి అంటే మన యొక్క శంకర్ రెడ్డి అల్లుడు కుమార్తె అయినటువంటి నాని వినుషాక మనకి అందరికీ విదితం వీళ్ళు 15,116 రూపాయలని మన మందిరానికి అందించారు. అన్ని చదువుతా మీరు ఇచ్చిన
సునీతమ్మ సరే సరే పసుపులేటి సురేష్ కృష్ణ ధర్మపత్ని లక్ష్మి వీళ్ళు మన నెల్లూరు 17,116 రూపాయలు మనకు అందించడం జరిగింది. గుడిపాడు కుండా రమణారెడ్డి ధర్మపత్ని సుజాతమ్మ గారు ఎంత 6,011. ఈ కుండా రమణారెడ్డి గారి గురించి కూడా మనకందరికీ తెలుసు. ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో క్షేత్రాల్లో అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి సిద్ధేశ్వర ప్రాంతంలో కాశీనాయన క్షేత్రంలో వారి యొక్క బృహత్ కార్యక్రమాలను అందిస్తూ ఉంటారు. చాలా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దైవ కార్యక్రమాలంటే చక్కగా ఆయన ఎక్కడికైనా పయనిస్తూ ఉంటారు కొండా రమణారెడ్డి గారు. ఇకపోతే కొండా వెంకురెడ్డి తండ్రి సంభారెడ్డి గారు అర్థం 11,116 రూపాయల్ని మన మందిరానికి అందించారు. మార్కాపురం వాస్తవులైనటువంటి బొల్లిగల్ల అనిల్ మరియు మమత గారు 10,000 రూపాయలు మనకు అందించడం జరిగింది. ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి హైమావతమ్మ కుమార్తె అల్లుడు గారైనటువంటి బొల్లిగర్ల అనిల్ మమత. సరే, చాకిచెర్లలో ఉన్నటువంటి జట్టి అశోక్ రెడ్డి ధర్మపత్ని సుజాతమ్మ 10,116 రూపాయలు మనకు అందించారు. ఇక బుచ్చికి సంబంధించినటువంటి మన గుడిపాడు ఆడపడుసులు ఒవేరు వాస్తవులు బుచ్చిలో స్థిర నివాసం చేస్తున్నటువంటి మన కాటంరెడ్డి వెంకటశేషారెడ్డి వారి ధర్మపత్ని అరుణమ్మ గారు 10,000 రూపాయలు మందిరానికి అందించడం జరిగింది. ఇక రాపూరు వాళ్ళు మోటేరు అంకేశ్వర్ రెడ్డి మన ఇక్కడ అనితమ్మ గారి సోదరుడు అనుకుంటారు కదా, అంకేశ్వర్ రెడ్డి గౌరీ గారు 10,116 మన మందిరానికి అందించడం జరిగింది. గుడిపాడు గ్రామస్తులైనటువంటి కాటా రాజమోహన్ రెడ్డి గారు తండ్రి చెంచురెడ్డి జ్ఞాపకార్థం 10,000 రూపాయల్ని మన మందిరానికి అందించడం జరిగింది. ఇక కాటా రవీందర్ రెడ్డి వారి ధర్మపత్ని అమ్మ పేరు నారాయణమ్మ గారు కదా, రవీంద్రన్న వారి పేరు నారాయణమ్మ గారు కుమార్తె దీపిక వీళ్ళు 10,016 రూపాయల్ని మన మందిరానికి అందించడం జరిగింది. ఇక సిద్ధవరపు హైపిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం 10,000 రూపాయల్ని మన మందిరానికి అందించారు. ముదివర్తి వాస్తవులు అయినటువంటి మన శుచి వాళ్ళే కదా కాటంరెడ్డి వెంకటరామరెడ్డి మరియు వాళ్ళ ధర్మపత్ని సుజిత గారు 10,000 రూపాయలు మన మందిరానికి అందించారు. 18,000 ఇక్కడ సాయిబాబా జరుగుతుంది. అది ఓకే, మా ముదివర్తి సాయిబాబా మందిర నిర్వాహకులు కాటంరెడ్డి రమణారెడ్డి పుష్పమ్మ దంపతులు 10,000 రూపాయలు మన సాయి మందిరానికి ఇచ్చారు. ఫస్ట్ లో మన సాయిబాబా మందిరాన్ని మనం నిర్మించుకుంటాం అన్నప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ముదివర్తి వాస్తవులు మన దయాకర్ రెడ్డి గారి రెండవ కుమార్తె కాటంరెడ్డి సుజిత వారి వెంకటరామరెడ్డి దంపతులు 18,000 రూపాయల్ని మన మందిరానికి అందించడం జరిగింది. ఇలా ఎంతో మంది సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. విడవలూరు కడియేటి శ్రీనివాసరెడ్డి ధర్మపత్ని ఉషా గారు 10,000 రూపాయలు మన మందిరానికి అందించారు. అలాగే కడప మన మేనకూరు గోపాల్ రెడ్డి గారు అల్లుడైనటువంటి డి ఎల్లారెడ్డి వారి ధర్మపత్ని లక్ష్మీ శ్రావ్య 10,021 రూపాయలు మన మందిరానికి అందించారు. నెల్లూరు వాస్తవులకి సిహెచ్ సుధీర కుమారులు ప్రతాప్ రెడ్డి ఫణీంద్ర కుమార్ రెడ్డి 10,116 మన మందిరానికి అందించారు. అలాగే హైదరాబాద్ చుండి అభినవరెడ్డి తండ్రి వెంకటరెడ్డి 10,016 రూపాయలు మన మందిరానికి అందించడం జరిగింది. కరీంనగర్ వాస్తవులైనటువంటి వీళ్ళంతా కూడా కరీంనగర్ సంగారెడ్డిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా మన గుడిపాడు గ్రామస్తులే అనుకుంటాను ఒకప్పట్లో మన కుమారులు. సరే, కుంపర్లపాడు పోతురాజు భాస్కర్రావు ధర్మపత్ని వీరకుమారి 17,000 రూపాయలు మన బాబాకి మందిరానికి అందివ్వడం జరిగింది. కొత్తపల్లి కాటం తిరుపతి రెడ్డి వారి ధర్మపత్ని 10,000 రూపాయలని, గుడిపాడు చొప్పల వెంకటాద్రి మరియు మంగమ్మ వారి ధర్మపత్ని మంగమ్మ అయిన వాళ్ళు 6,000 రూపాయలని, నెల్లూరు నాగూరు విజయ భాస్కర్ రెడ్డి వారి తండ్రి రామిరెడ్డి 5,000 రూపాయలని అందించారు. అలాగే నెల్లూరు నాగూరు నాగార్జున రెడ్డి తండ్రి రామిరెడ్డి 5,000 రూపాయలు అందించడం జరిగింది. ఇక డేగా వెంకటరెడ్డి ధర్మపత్ని పద్దమ్మ 5,116 వరకు అందించడం జరిగింది. రేవూరు పిఎం మల్లికార్జున రెడ్డి వారి ధర్మపత్ని సౌమ్య వాళ్ళు వీరు కూడా మన వెంకటశేషారెడ్డి అల్లుడు కుమార్తె 5,000 రూపాయలని అందించడం జరిగింది. ఇరగలం పి ప్రతాప్ రెడ్డి వారి ధర్మపత్ని కలిసి 5,116 అందించడం జరిగింది. నెల్లూరు జలజమ్మ గారు మన ఊరి ఆడపడుచు ఈవిడ కూడా 5,000 రూపాయలు మనకి మందిర యొక్క అభివృద్ధి కోసం అందివ్వడం జరిగింది. చిరవన పి భాస్కర్ రెడ్డి వారి ధర్మపత్ని వరలక్ష్మి 5,116 అందించడం జరిగింది. ఇక ఎల్లాపాలెం వాస్తవులైనటువంటి తమ్మిరెడ్డి లిఖిత తండ్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిమా దంపతుల కుమార్తె లిఖిత గారు 5,116 మన మందిరానికి అందించడం జరిగింది. కాటంరెడ్డి బాలకృష్ణారెడ్డి ధర్మపత్ని కుసుమావతి
50,000 రూపాయలు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేరు 5,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. తాటిపత్తి దేవల శంకర్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి తండ్రి వెంకట సుబ్బారెడ్డి పేరు 5,011 రూపాయలని అందించడం జరిగింది. మాధవరావు తండ్రి కొండలరావు గారు ఆయన 10,000 రూపాయలు మన మందిరానికి అందించారు. వీర్లకల్లు అట వీళ్ళ గ్రామం. అల్లూరు వాస్తవులైనటువంటి సురేష్ రెడ్డి మరియు ధర్మపతి వీళ్ళు కూడా మన రవీందర్ రెడ్డి గారి అల్లుడు కుమార్తె అల్లుడు 15,000 రూపాయలని మన మందిరానికి అందించడం జరిగింది. గుడిపాడు సిద్ధారెడ్డి రవీందర్ రెడ్డి 10,000 రూపాయలని మన మందిరానికి అందించారు. అలాగే గుడిపాడు నాగూరు మహేందర్ రెడ్డి నాగూరు పిచ్చిరెడ్డి గారు అంటాం కదా, పిచ్చిరెడ్డి గారు వీళ్ళు 5,000 రూపాయలు మన మందిరానికి అందించడం జరిగింది. కావలి భద్వేలి రామరాఘవరెడ్డి ధర్మపతి అజయలక్ష్మి గారు వీళ్ళు కూడా మన అయ్యరెడ్డి కుమార్తె అజయమ్మ మరియు రాఘవరెడ్డి గారు 5,116 మనకు అందించడం జరిగింది. తటవంటి రమణయ్య తండ్రి లక్ష్మీ నరసయ్య 5,016 రూపాయలని మన మందిరానికి అందించారు. ముసునూరు అశోక్ రెడ్డి ధర్మపతి అనుష వీళ్ళు కూడా మన గుడిపాటలే కదా సుశీలమ్మ కూతురు వల్ల 5,116 మనకు అందించడం జరిగింది. షాకిచెల్ల నల్లపరెడ్డి మధుసూదన్ రెడ్డి వారి ధర్మపతి 5,000 రూపాయలని మనకు అందించడం జరిగింది. ఇక తురివెల్ల గ్రామ వాస్తవులు మోటూరు రఘురామరెడ్డి ధర్మపతి శేషమ్మ చదవద్దని వాళ్ళు అన్నారు, కానీ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం కాబట్టి 5,000 రూపాయలని వాళ్ళు మనకు అందించడం జరిగింది. సరే, ఓటార్ మస్తాన్ రెడ్డి ధర్మపతి విష్టమ్మ 5,000 రూపాయలని అందించారు. ఈ ఖమ్మంపాడు మోటూరు సుధాకర్ రెడ్డి ధర్మపతి అపర్ణ 5,116 మంది అందించారు. కుమ్మర కొండూరు లెట్ శ్రీనయ్య కుమార్తె శ్రావణి గారు 5,020 రూపాయలు మన మందిరానికి అందించారు. నల్లకొంగు మధు ధర్మపతి మమతా గారు 5,016 రూపాయలని, గుడిపాడు గ్రామవాసులైన బత్తల చిన్నయ్య ధర్మపతి హైమావతమ్మ 5,000 రూపాయలు అందించారు. దేగా వెంకట్రామ్ ధర్మపతి హైమావతమ్మ 5,000, దేగా వెంకట్రామకి తండ్రి రమణయ్య కాదు 5,116 అందించారు. గుడిపాడి పుల్లయ్య తండ్రి పుల్లయ్య తండ్రి రమణయ్య మీద 5,000 రూపాయలు అందించడం జరిగింది. సిద్ధవరపు మహేష్ రెడ్డి ధర్మపతి శ్వేత వారు 5,000 రూపాయలని మనకు అందించారు. సిద్ధారెడ్డి శ్రీనివాసులు రెడ్డి రమణారెడ్డి పేరు మీద 5,116 మనకు అందివ్వడం జరిగింది. అలాగే అయ్యగారి ప్రభాకర్ రెడ్డి ధర్మపతి లతా గారు 5,116 మన మందిరానికి అందించారు. కాటా రాధాకృష్ణారెడ్డి తండ్రి చెంచిరెడ్డి గారు పేరు మీద 5,116 రూపాయలని మన మందిరానికి ఇచ్చారు. సోమరపాడు అన్నారెడ్డి రమణారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి వీరు 5,000 రూపాయలు అందించారు. ఇకపోతే గుడిపాడు దేవాల నరసయ్య తండ్రి లింగరాజు గారి మీద 5,016 రూపాయలు మనకు అందించారు. నెల్లూరు వాసుల సిద్ధవరపు నందకిషోర్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం 5,116 రూపాయలు మన మందిరానికి అందించడం జరిగింది. గుంటూరు పి దుర్గా ప్రసాద్ గారు ధర్మపతి గీత గారు 5,000 రూపాయలు మందిరానికి అందించారు. ఆత్మంపూర్ పొడమేల అనిల్ కుమార్ రెడ్డి పెంచలయ్య 5,116 అందించారు. బెంగళూరు వాస్తవైన కొనపరెడ్డి విమలమ్మ గారు 5,116 అందించడం జరిగింది. నెల్లూరు నాగూరు రవీందర్ రెడ్డి చినపరెడ్డి 5,116 రూపాయలని అందించారు. ఇక గుడిపాడు నాగరాజు పెద్ద కుమార్తె ఆమె 5,000 రూపాయలని మన మందిరానికి అందించారు. అలాగే ప్రతినిత్యం జరిగే కార్యక్రమాల్లో ఎన్నో రకాలైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలకి వాటికి అందిస్తున్నటువంటి ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క సేవలను అందించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో చెప్పాలంటే ఎంతో మంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రతి దాన్ని మనం వ్యయం ఎంత వస్తుంది, మనకి ఎంత వస్తున్నారు ఆ సమయానికి జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. ఇలా మనం చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ ఇది భగవంతుని కోసం సేవ తప్పనిచ్చి దీంట్లో ఎట్టి స్వార్థము లేదు. దయచేసి దాన్ని గ్రహించి చేసే వాళ్ళకి సహకరించండి. సహకరించకపోతే అన్ని మూసుకొని లోపల ఉండండి అంతే. అంతకు మించి ఇంకొక మాటే లేదు దీంట్లో. ఇంకా పోతే నిజంగా అంగరంగ వైభవంగా సాయినాథుడు లోకిల ముందరకు వస్తే పరవశించి పులకించిపోతున్నాం కదా. ఈ బృహత్త కార్యక్రమానికి మన సిద్ధారెడ్డి రమణారెడ్డి కుమారుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాళ్ళనిదే అనిపిస్తుంది నాకు. చిన్నపిల్లలైన వీళ్ళల్లో ఆధ్యాత్మిక జిజ్ఞాస, అరే మన గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమాలు మనం సహకరించాలని ప్రతి సంవత్సరం అదే. ఈసారి కూడా బాబు నీకేమన్నా ఎక్కువ బడ్డనైపోతుందేమో కొంచెం లేదు, నాకు బాబా గారి శక్తి మేరకు నేను చేసుకుంటాను అని చెప్పి చిరంజీవి అవినాష్ రెడ్డి ముందుకు రావడం. అలాగే అన్నదానం తింటాం, రుచులుగా తింటాం. చేసే సేవల సంగతి తీసేసేయండి. బాబా పనులు కాబట్టి వాళ్ళు ఎట్టైనా చేసుకుంటారు ఈ సంగతి. కానీ ఆ అన్నదాన కార్యక్రమం కావచ్చు ప్రతిసారి జరుపుకుంటూ ఉన్నారు మందిర నిర్వాహకులు. కానీ ఈసారి మేము ముందుకు వస్తాం అన్నదాన కార్యక్రమానికి అని చెప్పి ప్రతి అప్పలంగ సేవలో మన శంకర్రెడ్డి అల్లుడు గారు కూడా సహకరించేవారు. ఇక్కడ మన వినాయక స్వామి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఈ పిల్లలందరూ కూడా వారి సహాయార్థం ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తారు. నిశాంత్ రెడ్డి అబ్బాయి ఎంత చక్కగా మందిరాన్ని ఎంత చేస్తూ అందరినీ కమిటీ వాళ్ళని చూసుకుంటూ, మనోహర్ రెడ్డి ఇలా ఇంతమంది చిన్నలు యువతులు, ఆ యువతులకి మీరు పెద్దలుగా చేయుంది
ఇవ్వండి. వారికి నాన్న మీరు చేసుకునే పనిలోనే జాగ్రత్తగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళండి అంటే మన ఇక నిజంగా చెప్పాలంటే మనందరి హీరో, మనందరినీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి అయ్యగారి కృష్ణారెడ్డి కుమారుడు. ఆయన సినిమాల్లో ఉండే ఆయన బండ్ల గణేష్ అయితే ఈయన అయ్యగారి గణేష్ మనందరినీ ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా చిత్రీకరించి నిజంగా మీకు నేను గర్వంగా చెప్తున్నాను. గుడిపాడు గ్రామం ఎక్కడ ఉందండి? అసలు అక్కడ అంత అమాయక భక్తులు చక్కగా లాంటి కార్యక్రమాలు ధన రూపేణ సహాయం చేసిన వాళ్ళు కొంతమంది అయితే వస్తు రూపేణ కూడా సహాయం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజంగా ఇప్పుడు శరీరాన్ని వదిలేసినప్పటికీ పున్నా ఐల్ రెడ్డి మరియు సుగుణమ్మ గారు కుమారుడైనటువంటి పున్నా మల్లికార్జున్ రెడ్డి గారు మన బాబా మందిర ఈరోజు పల్లకీ సేవలో మనం పెట్టుకుంటున్నటువంటి రజిత సాయిబాబా గారు ఎవరైతే ఉన్నారో రజిత సాయిబాబా మరియు పాదుకులను మనకి అందించడం జరిగింది వాళ్ళు. అలాగే దానికి ఆ పల్లెంలో పెట్టుకునేటువంటి దాన్ని మన దశరథరామరెడ్డి కుమారుడు చిన్న కుమారుడు అయినటువంటి సుబ్బరామరెడ్డి గారు, కొండపూడి సుబ్బరామరెడ్డి గారు పల్లెం, అలాగే మన సిద్ధారెడ్డి పిచ్చిరెడ్డి గారు కుమారుడైనటువంటి విజయనాథ్ రెడ్డి మరియు ధర్మపతి పల్లవి గారు మనకి పల్లకి ఈరోజు గురువారం పల్లకి సేవ మనం నిర్వహించుకుంటున్నాము అంటే చక్కటి పల్లకి సేవని నిర్వహించుకుంటూ ఉన్నాము అంటే నిజంగా విజయనాథ్ రెడ్డి యొక్క కృషి. అలా ఎన్నో కార్యక్రమాలు ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఒక సాయి మందిరం కేవలం చెప్తారు కిరీటాన్ని చొప్పల మల్లిక యొక్క సోదరి అమ్మాయి పేరు ఏంటి కానా తల్లి? విజయమ్మ. ఇంటి పేరు బుక్కినపల్లి. చొప్పల వెంకటాద్రి గారి యొక్క పెద్ద కుమార్తె బుగ్గిలపల్లి దుగ్గిరిపోయిన విజయ. నిజంగా ఆ తల్లి నాకు ఫోన్ చేసి చెప్పింది, బాబా దగ్గరకు వచ్చాను, నేను ఎన్నో రకాల ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నానక్క, అక్కడ చూసి ఆయన ఎందుకో నాకు అనిపించింది ఇలా అనుకొని వెళ్ళాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యక్రమం నాకు జరిగిపోయింది, అందుకని నేను బాబా గారికి రజిత కిరీటాన్ని ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి ఆ తల్లి ఆ కిరీటాన్ని మనకి అందజేశారు. ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాల ఇప్పుడు ఇక్కడ పల్లకి సేవకు జరిగేటువంటి ప్రసాద వితరణ దాతలు ఉన్నారు, అలాగే ఎంతో మంది మనకు మొదలుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ప్రశంసించుకుంటూ ఎందుకు ఇవన్నీ చెప్పాలి అంటే చెప్పాల్సిన బాధ్యత మనకుంది. చాలా మంది మేము గుప్తదానం చేశామండి, మా పేరు వెల్లడి చేయొద్దు అన్నారు, కానీ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే ఇది కలికాలం. ₹1 ఎందో శానంపూడి ధనుంజయ రెడ్డి వారి ధర్మపత్ని కమల వీరు కూడా మన గురుపాడు ఆడవలసలే. వాళ్ళు ₹5,000 మన బాబా యొక్క సేవా కార్యక్రమాలకు అందించడం జరిగింది. ఇలా ఎంతో మంది వారి యొక్క ఇలా